పని అయితే అయిపోయింది, ఎక్కడ బేక అక్కడ కూర్చున్నారు. ఇంకెలాగోలా హలో మామ, అందరికి నమస్తే. ఫారెస్ట్ లో ముచ్చట్లు చెప్తా విను. ఈ రోజు అయితే మళ్ళీ ఫారెస్ట్ లో మనకైతే పని పడింది. మేము ఫస్ట్ లో వచ్చేటప్పుడు కట్టలకు వెళ్ళాం కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలంట. అదేంది బ్రో, నిన్నే వెళ్ళారు కదా, మళ్ళీ ఈ రోజు వెళ్తున్నారు ఏంటనుకోవచ్చు. రేపు శివరాత్రి అయిపోయిన తర్వాత మాకు కూర్చోడానికి కూడా ఉండదు, మిరకాయలు తెంపడానికి డైలీ వెళ్ళేది. అందు గురించి ఇప్పుడే తెచ్చుకుంటున్నాం. అన్ని ఇప్పుడే తెచ్చుకుంటే రేపు పని ఉన్నప్పుడు మనం ఫ్రీగా ఉంటామమ్మా, లేకపోతే మన గుద్ద చినిగిపోతుంది. ఇంకా ఫారెస్ట్ లోకి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే కిందకైతే వెళ్తున్నాము కట్టెలు తీసుకురావడానికి. చాలా కింది నుంచి అయితే ఎక్కుతున్నామమ్మ. మొద్దులు కొంచెం కాలు స్లిప్ అయినా ఇంకా డైరెక్ట్ పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా మనం అయితే కట్టెలు తీసుకొచ్చి ట్రాక్టర్ లోకి అయితే వేయాలి. ఇప్పుడు దాదాపుగా ట్రక్ అయితే సగం అయితే నిండిపోయింది. ఫస్ట్ లో ఉన్నట్టు 2 ట్రక్లు అయితే నింపాల్సిన పని లేదు ఈసారి, ఎందుకంటే ఈసారి ఎక్కువ రోజులు ఉన్నాం కదా. ఇంకా అందరు పని అయితే అయిపోయింది, ఎక్కడ బేకక్కడ కూర్చున్నారు. ఇంకెలాగోలా 1 గంట లోపల ట్రక్ అయితే నింపేసాం మేము అందరు కలిసి. ఇంకా ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 1 అవుతుంది. ఈ రోజు ఫారెస్ట్ లో జరిగిన కథ అయితే ఇది మామ.